దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మరొకసారి మీతో మిమ్మల్ని కలుసుకుంటకు, మీతో మాట్లాడటకు మన దేవదేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, శుభాలు. మరొకసారి మరణాత తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ప్రభు చెప్పిన మాట కొరకు మనం కట్టుబడి, ప్రభు ఇచ్చిన అధికారాన్ని బట్టి మనం జాగ్రత్త పడి అనేక విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం, అనేక విషయం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అందుకు దేవదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వారమై ఉన్నాం. ఈ దినము పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవునిని మనము సాక్షిగా నిలుచుట. ఈరోజు పాఠం దేవునికి సాక్షిగా నిలుచుట. ఎలా నిలిస్తే ప్రార్థన చేశారు, ఏ రకమైన ప్రకటన చేశారు పేతురు, యోహాను గారు. ఈ విషయాలు మనం తెలుసుకుందాం. తన కొరకు ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తమైన దేవా, నీ కొందనాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యము చేత, నీ ఆలోచన చేత మమ్మల్ని బలపరిచి ఉదయ కాలం అంతా తోడుగా ఉన్న మా ప్రియులకు, మా స్నేహితులకు, మా బంధుమిత్రులకు, వారి ప్రయాణములందు, వారి యొక్క ఆలోచన యందు, వారి వ్యాపారముల యందు, వారి రాకపోకల యందును, వారి యొక్క క్రియల యందును, వారి చేతి పనుల యందును తోడుగా ఉండి ఎటువంటి శోధన, వేదన, ఇబ్బంది లేకుండా కాపాడి బలపరిచి ఆదరించిన దేవా, నీ కొందనాలు. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులని కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుతూ, దూతల చేత, భక్తుల చేత స్తుతించబడుచున్న ఓ ప్రభువా, నీ కొందనాలు. నీ దాసుడని నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుటకు చేరి ఉన్నాను. చేరి నన్ను, నా తలంపులు మరుగు చేయండి. నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా మాటలు ఎవరో వినరు. దానికి నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడి పరలోక మర్మములు, ఈ రాకడకు సూచన క్రియలు అందించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును కాక, ఆమేన్. ప్రియులరా, మీ అందరూ బాగున్నారు కదా? మీ అందరూ సంతోషంగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో శుభములు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో అపోస్తుడైన పౌలు మనకు చెప్పిన మాటలు 4వ అధ్యాయము సుమారు 22 వచనాల వరకు నిన్నటి కాలంలో వివరించుకున్నాం. ఉదయకాలం కొన్ని కారణాల వల్ల మీతో నేను కలవలేకపోయాను, గనుక మన్నించండి. ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తము మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎటువంటి విషయాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రకంగా మనల్ని వాడుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రకంగా మనల్ని బలపరుస్తున్నాడు, ఆ విషయాలన్నీ బైబిల్ గ్రంథములో తెలుసుకుంటానికి ప్రయత్నం చేసినప్పుడు వారు విడుదల నుండి తన సమయోధులకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటికీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, ఇక్కడ ఎందుకు ప్రియులారా, ఇక్కడ సమాజంలో జరుగుతున్న ఈ తిరుగుబాటు చేయకుండా వారు ఏం చేశారంటే, చెప్పవలసిన మాటలు మాత్రమే చెప్పారు. తర్వాత వారి ఇంటికి వచ్చి, వారి గ్రామానికి వచ్చి, వారి పెద్దలు అందరూ ఏకమై దేవునికి విజ్ఞాపన మొరపెట్టారు. ఎటువంటి మొర అంటే, చాలా భక్తితో, అంటే దేవుని యొక్క కన్నీటితో మొరపెట్టినట్టుగా మనకు కనపడుతుంది. అందుకని ఎవరి మీద తిరుగుబాటు చేసేటి కంటే ప్రార్థన చేయడం చాలా ముఖ్యం. ఇలా డిబేట్లు ఇస్తున్నారు చాలా మంది, చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడుకుంటే వాదము తప్ప పరిష్కారం రాదని. ఎందుకు అంటే, ఆ వాదములో ప్రతివాదన పెరుగుతుంది తప్ప పరిష్కారం మనకు దొరకదు. అందుకు కాబట్టి మనం ఏం చేయాలంటే, పరిష్కారం కొరకు ఎదురు చూడాలి తప్ప వాదం ఏంటక చూడకూడదు. అవతల వారు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, దేని నిమిత్తం మాట్లాడుతున్నారు, అది మనం క్లియర్ చేసి దాని యొక్క ఆలోచనను మరలా రాకుండా కాపాడాలి. కానీ దాన్ని రెట్టింపు చేసి మరొక ఆలోచనను కల్పించటకు మాత్రం మనం ప్రయత్నం చేయకూడదు. ఇది చాలా మంది ఏదో మనం అన్ని గ్రంథాలు చదువుగలిగిన వారు, లోపాలు అక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని హెచ్చించటం, వారికి నీకు తేడా ఏమి లేదు.
ఇక్కడ ప్రభు చెప్తున్న మాట అపోస్తుడు పౌలు శీలలు ఏం చేస్తున్నారు? ఈ పేతురు గారు, యోహాను గారు పెద్దలతో అనగా శిష్యులందరూ ఏకమై బిగ్గరగా చేస్తున్నారంట, బిగ్గరగా దేవునికి మొరపెడుతున్నారంట. అయితే ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును కలగజేసిన వాడవు అన్యజనులు ఏల అల్లరి చేసి ప్రజలందరకు వ్యర్థమైన ఆలోచన పెట్టిదిరి. ప్రభువు మీద, ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడినైన దావీదున నోట పలికించితివి. ఏమి జరగవల నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించునో వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతు పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణము నిజముగా కూడుకునిటి. ప్రభువా, ఈ సమయము వారి మెదడు గూర్చి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధని సేవకుడైన యేసు నామమున ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసుడు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ప్రియులరా, ఇక్కడ ఎలాగ ప్రార్థన చేస్తున్నారు చూసారా? మీ దాసులైన మమ్మలను నీకిష్టమైన రీతిలో మాట్లాడినట్టుకు పరలోకమైన రీతిగా ఎవరు నొచ్చుకోకుండా, ఎవరికి బాధ కలగకుండా మాట్లాడే రీతిగా నన్ను బలపరచుము దేవా అని దేవునికి మొరపెట్టుకుంటున్నారు. ప్రియులరా, ఇవాళ మనము చాలా విషయాల్లో అది చేయట్లేదండి. ఏం చేస్తున్నాడు? వాదం వేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. వాదానికి ప్రతివాదం, గొడవ తప్ప ఏముంటుందండి? ఏముండదు. అందుకే వాదం మాని మన ప్రశాంతతను వెతుకుటం చాలా మేలని ప్రభు చెప్తున్న మాట. అయితే వారి ప్రార్థన చేయగానే వారి కూడి నొచ్చు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించురి. ఎప్పుడండి? ఏకత్వం సమాధానం కొరకు ఒక్కడ వాదమే సమాధానం వెతకలేదు. వారు దేవుని సన్నిధికి వచ్చారు, అక్కడ వెతుకుతున్నారు ప్రభు దగ్గర సమాధానం. ప్రభువా, నీ రూపము కలిగి మమ్మల్ని సృష్టించావు, నీ బిడ్డలుగా మమ్మల్ని నియమించావు, నీ బిడ్డలుగా మమ్మల్ని బలపరిచావు, కాబట్టి మాకు సమాధానం నీవు తప్ప ఈ లోకంలో దొరకదు. ఈ లోకంలో ఆవేదన తప్ప, దుఃఖం తప్ప మాకు దొరకదు అని ఇక్కడ మాటలు మనకు కనపడతాయి. ప్రియులరా, ఈ మాటలన్నీ కూడా ఎలాగున్నాయంటే ఆత్మ సంబంధమైన మాటలుగా మనకు కనబడుతున్నాయి. సుమారు 26 నుంచి ఈ 32 వరకు కూడా 30 వచనాలు కూడా, ఈ వచనాలన్నీ కూడా కనబడుతున్నాయి. సమాధానము అనేది ఎక్కడికి వెళ్ళింది? శిష్యులు దేవుని యొక్క సన్నిధిలో సమాధానం కొరకు వెతుకుతున్నారు. ఈనాడు మనం సమాధానం కోసం చూస్తున్నామా? మీరు చేతకాక మాట్లాడతారని లేదండి. దేవుడి లోకంలోకి ఎక్కడికెళ్ళినా, ఎచ్చటికెళ్ళినా భూమి అంతటా ఆయన సృష్టించింది. గ్రామాలుగా, ప్రాంతాలుగా, దేశాలుగా మనం విడగొట్టుకున్నాం, ఆయన విడగొట్టలా. అయినా గాని విడగొట్టిన వారిని మన వైపుకు తిప్పుకోవాలంటే మనం ఎలాగుండే స్వాదు మనసు, అంటే నెమ్మదన మనసు. చూడండి, సముద్రము తుఫాను వచ్చినప్పుడు ఎలాగా మేఘము కమ్ముకుంటుందో అలాగునే మనము కూడా మొత్తం మేఘమంతా కమ్ముకున్న తర్వాతే వర్షం పడుతుందో అలాగే మనం అందరము కూడా ప్రార్థన చేసి దేవుని యొక్క దరి నుండి వాగ్దానము అనగా అధికారము వాళ్ళైతే తీర్మానములు పొందిన తర్వాతే మనం ప్రజల మధ్యకి వెళ్ళాలి తప్ప దేవుడు ప్రేరేపించాడు. ఇక్కడ సమూయేలు ఎద్దకు దురాత్మ వచ్చింది. దావీదు కంటే ముందు సమూయేలు రాజుగా ఉన్నప్పుడు సమూయేలు తప్పు చేస్తాడని దేవునికి తెలిసినప్పుడు దేవుడు తన ఆత్మని చేసి దురాత్మను పంపించాడు ఆయన సన్నిధి నుండి. అప్పుడు ఆ దురాత్మ నిమ్మలించడానికి దావీదు పాటలు పాడి వీణ వాయిస్తేనే తప్ప సమూయేలు యొక్క ఆత్మ అంటే ప్రశాంతంగా ఉండేది కాదు. అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, అభిషేకించిన వాడు సౌలుకు తెలీదు.
దావీదు అభిషేకించబడిన వాడని. కానీ ప్రియులారా, ఈనాడు నీవు నేను ఆత్మచేత నింపబడిన వారు. సాతానుకు తెలియాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అప్పుడే మనము బలమైన ప్రార్థనా పరులుగా ఉండగలం. దేవుడు చెప్తున్నాడు ఆ మాటను. అయితే ఇక్కడ అంటున్న ఆ మాటను, విశ్వసించి వారందరూ ఏక హృదయమును ఏకాత్మయుండుని, ఎవడను తనకు కలిగిన వాటిని ఏది తనకు అనుకోలేదు. ఇక్కడ తనకు ఉన్నదంతా నాది అని అనుకోలేదు ఎవరు. ఏది తనది అనుకోలేదు. మరి ఎవరిది అనుకున్నారు? అందరిది అనుకున్నారు. అక్కడ అందరిది, ఇది నాది కాదు అనుకున్నారంట. అయితే ఇక్కడ అంటున్నాం, నీవు వారికి సమిష్టగా ఉండిను, ఇదియుగాక అపోస్తలులను బహుగా బలముగాను ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చుచు దైవ కృప అందరి ఎదుట ఉండును. ఇక్కడ భూములైనను ఇండ్లనైనను కలిగిన వారు అందరూ వాటిని జ్ఞాపకంచు అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలకు పాదముల ఎదుట పెట్టుచు వచ్చిరి. అంటే వీరు ఆస్తులు దేవునికి సమర్పించుకున్న వాళ్ళ ఆస్తులు కూడా ఏం చేశారు? అమ్మేసుకున్నారు. అంటే ఇక మనం దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకున్నాం. ఇంకా మన దేవుడే ఆస్తుల వైపును అంతస్తుల వైపు మనం చూడకూడదని ఏం చేశారు? వారి ఆస్తులను అమ్మి అంట ధనం తెచ్చి అపోస్తులు పౌలు యొక్క శిష్యుడి మధ్యన పెట్టేశారు. ఇంకా మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే దీనికి ఏ రకంగా వాడాలో మీకు న్యాయముని బట్టి దేవుని చిత్తాన్ని బట్టి వాడండి అని వారికి అప్పగించేశారు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయాలు మనం గమనించాలి. అయితే వారి ప్రతివానికి వాని అక్కర్ల కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవడికిని కొదువు లేకపోయెను. కుప్పర్లో పుట్టిన ఈ లేవి యొక్క యోసేపు అని ఒకడు ఉండెను. అంటే కుప్పర్లో పుట్టిన ఒకటి అంటే యోసేపు అని ఒకడు ఉండెను. అతడు అపోస్తలులు హెచ్చరిక పుత్రుడును అర్థమిచ్చు బరబ్బా అని పేరు పెట్టి, ఇతడు భూమి గలవాడైండి దాని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలు పాదములు ఎదుట పెట్టిరి. అంటే ప్రియులారా, ఈ 4వ వచనంలో పరిశుద్ధాత్మ పెద్దల ఎదుటి దగ్గరకు వచ్చిన తర్వాత, మరి సమాజము పెద్దల ఎదుటి బయటకు వచ్చిన తర్వాత వీరు తీసుకునే నిర్ణయాలు ఏంటంటే చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. మరి నాకు పొలం ఉంది, పొలం పని చేసుకోవాలి, నాకు పాడింది, పాడిని చూసుకోవాలి, నాకు అది వ్యాపారం ఉంది, ఈ వ్యాపారం ఉంది అనుకోవటాక లేదు. అవన్నీ ఒత్తిళ్లన్నీ తొలగించేసుకున్నారు. దేవుని సేవకు వచ్చే ముందు వెళ్ళు, దేవుని సన్నిధికి వచ్చే ప్రార్థన చేసే తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏం చేశారంటే లోకాసులని అన్నీ తెచ్చేసుకుని అందరకు సమానతత్వంగా తీసుకున్నారు. అంటే లేనివాడు ఉన్నవాడు భేదం లేకుండా అందరూ సమానంగా హక్కుదారులై ఉన్నారు. అందరికి సమానం హక్కు ఉంది. అంటే నాకు వీడు పనివాడు, వీడు అధికారి అని ఆ అధికారం లేకుండా వాళ్ళే సమానతత్వం కలిగి ఉన్నారు. అందరూ అధికారులుగా, అందరూ ఒకే సిద్ధాంతం, ఒకే మాట కలిగి ఉన్నారు. అప్పుడు మనకి వారి మధ్యన ఏ మనస్తాపాలు ఉండవు, ఏ యొక్క పొరపాట్లు సాతాను కూడా ప్రవేశించడానికి అవకాశం లేదు. ఈనాడు సమాజంలో చాలా మంది ఏ రకంగా ప్రవర్తిస్తున్నారంటే, సమాజంలో అపవిత్రమైన దురాత్మలకు లోబడి, అపవిత్రమైన ఆలోచనలు పడి సేవకులు సహా ఇప్పుడు ఏదైనా ఒక సంస్థలో లేదా ఒక లూథరన్లో కానీ, బైబిల్ మిషన్ లో కానీ, పెంతెకొస్తులో కానీ, యేసన్న గారి శిష్యులు ఇలా చాలా మంది కొన్ని ఆనాడు కాలంలో, మా చిన్ననాటి కాలంలో మహా పండితులుగా, మరి ప్రసంగికులుగా, ప్రవక్తలుగా ప్రకటించబడిన వారు కొందరు సేవకుల్ని శిష్యుల్ని ఏర్పరిచారు. వారు చేసే క్రియలు ఈనాడు అపోస్తుడైన పౌలు శీలలో ఎలా హెచ్చరికలు చేస్తారో అలాంటి హెచ్చరికలుగా వారు ఎవరో లోబడట్లా, ఎవరు తోసింది వాళ్ళు. ఆనాడు వారు గురువులైన వారు మీకు సిద్ధాంతం ఒకటే, అపోస్తుడైన పౌలు చెప్పుతున్న మాటలు బైబిల్ యొక్క గ్రంథానికి లోబడి మాట్లాడే విషయాలు మాత్రమే మీరు మాట్లాడాలని చెప్పారు. కానీ ఎవరు కూడా వినే పరిస్థితిలో లేరు ఇప్పట్లో. ఎందుకంటే సంఘం వస్తుంది, సుమారు 1000-2000 మంది సంఘం కూర్చుంటారు, కానుకలు వస్తున్నాయి. వారు చేసే పనులు ఎలాగుందంటే, ఒకరోజు వాళ్ళు వారానికి 2 సార్లు మాత్రమే వస్త్రాలు, ఒక రోజు ఇడిచి రోజు మార్చుకునే వస్త్రాలు ఇప్పుడు గంటకో వస్త్రం మారుస్తున్నారు.
అవునండి, ఒక ప్రసంగమును ఒక రోజు 3 ప్రసంగాలు చెప్తే 3 సార్లు బట్టలు మార్చుకుంటున్నారు. మరి అంగీలు వారి అంగీలు వేసుకోరు కాబట్టి కొన్ని సంఘాల్లో అంగీలు ఉండవు. ఒకటి ఉండేది పెంతుకొస్తులో, ఒకటి లూథరన్లో, బైబిల్ మిషన్ లో తప్ప మరి దేంట్లోనూ కూడా తర్వాత మదర్ తెరిసా, మేరీ మాత, ఈ యొక్క సంస్థ వారు కూడా వేసుకుంటారు. ఉన్న వాళ్ళు ఎవరు వేసుకోరు, మామూలు డ్రెస్సుల్లోనే ఉంటారు. ఎందుకు అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నా, ఎవరు విమర్శించటం చెప్పట్లా. మన స్థితిగతులను దేవుడు ఆత్మ హృదయం కలిగి చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు 40 రాత్రులు 40 పగలు 40 సంవత్సరాలు మరి ప్రయాణం చేశారు. వాళ్ళు వస్త్రాలు మాయలేదు, చెప్పులు అరిగిపోలేదని మన వాక్య గ్రంథంలో చదువుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? లేదండి చెమట కొంపు కొడతా. ఎందుకు కొడతా? మీ చుట్టూ ఏసీలు పెట్టుకుంటారు కదా, చుట్టూ పైన ఫ్యాన్ ఉంటుంది, కింద చుట్టూ ఏసీలు ఉంటాయి, మీకు చెమట ఎందుకు పడుతుంది? అంటే వస్త్రం నలిగిపోయిందా? ఏం మాట్లాడుతున్నారండి? మీరు వేసుకునే వస్త్రాలకి పేదవాడికి లేనివాడికి అదే అందరూ సమాన తత్వం అని ఎలాగన్నాడు అపోస్తలుని పౌలు, శీలలు వీరందరూ కూడా వారి ఆస్తులు అమ్మి వీరందరి మధ్యన ఎందుకు పెట్టుకున్నారు? అందరూ సమాన తత్వం కలిగి ఉన్నారు. హెచ్చు తక్కువ సేవకుల విశ్వాసులు ఓకే, కానీ ప్రవక్తలు కూడా హెచ్చు తక్కువలు కలిగి ఉన్నారా? లేరని, అందరూ సమానం. ఇక్కడ మేము సేవకులండి, సేవకులు సమాధానం కలిగి ఉన్నామండి అంటే ఒకరి మీద ఒకరు బురద జలుగునేవారు తప్ప పరిశుద్ధ గ్రంథమునకు చేతపట్టి మాట్లాడేవారు ఎవరు లేరు. ఒక ఆయన అంటాడు యేసుప్రభు పుట్టిన తర్వాతే పరలోకం ఏర్పడిందని. ఏం మాట్లాడుతున్నారు అయ్యగారు? చూడండి, యేసుప్రభు దేవుడు అంటాడు పేతురుతో, యోహాను గారితో, వీరందరితో అంటున్నాడు ఏమని? వీళ్ళు మాట్లాడు అబ్రాహాము పుట్టక ముందే అబ్రాహాము కాలంలో కూడా నేను ఉన్నాను అన్నాడు ఆయన. అంటే యేసుప్రభు ఏనాడు కాలం? ఆయన ప్రతి సమయంలో అబ్రాహాముతో మాట్లాడాడు. ఆనోకుతో నడిచిన దేవుడు. ఆనాడు ఆదిలో ఆదాముతో నడిచాడు, తర్వాత ఆనోకుతో కూడా నడిచాడు కదా. తర్వాత వర్తమానం ఇచ్చి నవాహుని నడిపించాడు కదా. తర్వాత కాలంలో అబ్రాహామును పిలుచుకుని అబ్రాహామును కూడా నడిపించాడు కదా. ఆనాడు దేవుడు లేడా? పరలోకం లేదా? ఏం మాట్లాడుతున్నారండి? లేఖనము తప్పు పట్టించొద్దు. ఇవాళ అన్యుల మీద పడి మనం బురద జల్లుతున్నాం తప్ప మనమే బురద జల్లుతున్నాం. పరిశుద్ధ గ్రంథము వాళ్ళు గౌరవించినంత మనం గౌరవించాం బైబిల్ని. అన్యులు చాలా బాగా గౌరవిస్తారు బైబిల్ గ్రంథాన్ని. ఎవరో ఏదో మాట్లాడతారు ప్రజల్లో పేరు సంపాదించుకోవాలని. నిజముగా దైవ భక్తి కలిగిన ఎవరైనా, అన్యులైనా క్రైస్తవుడైనా, ఎవరిని దూషించరు, ఎవరిని ద్వేషించరు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడరు. ఎందుకంటే సత్యాన్ని నమ్మేవాడు, యథార్థాన్ని నమ్మేవాడు, విశ్వాసంతో బ్రతికేవాడు ఎవడో కూడా తన జీవితమును తన తోటి సహాయంకు చేసేవాడి తప్ప డిబేట్లు పెట్టి వాదాలు వేసి డబ్బులు పేరు సంపాదించుకుంటాక ఎవరు ఆశపడరు. ఇంతలో కనపడి అంతలో మాయమడి ప్రాణముకు ఎందుకు ఈ భోగాలని చాలా మంది కూడా అసహాయపడేవారే. నువ్వు అలాగే ఎప్పుడైతే అసహాయపడి నీవు భగవంతుడు దేవుడి వైపు చూసావనుకోండి, నీ జీవితం ఊహించని రీతిగా ఎప్పుడో తలంచుకుంటావు. నేను కారు ఎక్కితే బాగుందని, అది విమానం ఎక్కితే బాగుండని ఎప్పుడో ఒకప్పుడు అనుకుని ఉంటావు. కానీ దేవుడు నీకు తెలియకుండా నిన్ను అనేక రకాల స్థలాల్లో తిప్పుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుని పనులు, నువ్వు దేవుని పని మీదే దృష్టి పెట్టుకున్నావు అనుకో, నిజంగా దేవుడు ఊహించిన రీతికి నేను హెచ్చిస్తాడు, అలాగనే పరలోకం తీసుకుపోతాడు. అటువంటి ఆలోచన నీకు ఉండాలనేది అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈనాడు నీవెంత అనుకునే మనుషులారా గమనించండి. మన గురువుల దగ్గర నేర్చుకున్న మాటలు ఏంటి? దేవుని దగ్గర నేర్చుకున్నాం అంటే కంటుకు కనపడుతున్న గురువు దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మేము నేర్చుకున్నామండి. బైబిల్ మిషన్ లో మా గురువులైన వారు చాలా మంది మాకు నేర్పారు ఎలాగుండాలి. తోటి సేవకుడి దగ్గర, విశ్వాసుల దగ్గర, వయసులో పెద్దవారి దగ్గర ఎలాగుండాలో, ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పారు. కానీ ఒక్కొక్కసారి మేము కూడా శరీర సంబంధంగా అదుపు తప్పున తర్వాత సరి చేసుకుంటే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే నిజాలు ఒప్పుకోవాలి. కాబట్టి ఈనాడు మీరు నేను మనమందరము కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనమందరము ఆత్మ తలంపులు కలిగి దేవుని సన్నిధులు విశ్వాసము నమ్మకము కలిగి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక రాజా, పరిశుద్ధుడా, నిత్యము నాయన స్తుతించబడుతూ ఆరాధించబడుచున్న మా దేవానికి వందనాలు. ఇంతవరకు మా ప్రియులు నీ బిడ్డలతో నువ్వు మాట్లాడవని నమ్ముచున్నాను ప్రభా. వారి మాటలు, వారి హృదయాలు, వారి అంతరాత్మ తలంపులు నువ్వు అంగీకరించావు అని నమ్ముచు ప్రభా. నీ పాదములు ఎదుట నేను ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన యావత్తు అంగీకరించి
నీ ఆత్మ ద్వారా నింపి బలపరచమని, నీ దీవెన యావత్తు కూడా అంగీకరించి బలపరచమని ప్రార్థిస్తుండగా, ప్రభు ఎందరైతే ప్రభు ఈ దినము ఏ తలంపులు కలిగి నీ సన్నిధికి వచ్చారో, ఏ ఆలోచన కలిగి నిన్ను స్తుతిస్తున్నారో, ఏ తలంపులు ఏ క్రియలు కలిగి నీ ఎదట కన్నీటితో దుఃఖముతో వేదనతో బాధతో నీ వైపు చూస్తున్నారో వారికి నీ సహాయం దయచేయండి ప్రభా. నీ మేలుతో, నీ ఆశీర్వాదంతో, నీ ఆత్మతో, నీ జ్ఞానముతో, నీ ఆలోచనతో, నీ జ్ఞానము, నీ ఆరోగ్యముతో వారు నింపి బలపరిచి దీవించుదువుగాక. దీవించమని బ్రతిమాలుచున్నాను. అలాగే ప్రభా, ఇదిగో తండ్రి, అప్పుల బాధలో, వ్యాపారాలు లేక, మరి ఉద్యోగాలు సరిగ్గా లేక అల్లాడిపోతూ నీ ఎదుట వేడుక నుంచి ప్రతి హృదయమును ప్రభా అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారందరినీ వారి అంతరాత్మ తలంపులు, వారికి మార్గము నీవే, ప్రశాంతత నీవే తండ్రి కలగజేసి నడిపించమని, దీవించమని, ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో హైదరాబాద్ మహాపట్లో సామాన్యుడు జీవించడం మహా కష్టమైపోతుంది ప్రభా. కొద్ది జీతం కలిగిన మనిషి జీవించలేని పరిస్థితి. ఎందుకంటే రెంట్లు కట్టుకోలేక, ఇంట్లో మెయింటెనెన్స్ నడక, పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోలేక, పిల్లలకు బలహీనత దాన్ని బాగు చేయించుకోలేక అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈనాడు హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు అవుతున్నాయి. ఏది ఎక్కడికి వెళ్ళినా శరీర సంబంధంగా లక్షలు జరుగుతున్నాయి. జరిగేది పూర్వకాలంలో 100 రూపాయలు 200 అయిపోయి 1000 రూపాయలతో అయిపోయి ఈనాడు లక్షలు అవుతున్నాయి. భరించలేని పరిస్థితుల్లో ప్రజలున్నారు. ప్రతి వారిని దీవించి నీ ఆత్మతో నింపి బలపరిచి నడిపించమని, నా దేశ ప్రజలను, నా దేశ యొక్క మరి మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లు, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులను, రైతులను బట్టి నీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గర్భిణీ స్త్రీలను బట్టి, బాలింత్రాలను బట్టి నీ కొందనాలు దేవా. గుడ్డివారు, చెవిటివారు, మోగవారు, వికలాంగులను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈనాడు ఎవరైతే హాస్పిటల్ అనారోగ్యంతో దుఃఖములో నేను బ్రతకాలి, దేవుని కొరకు సాక్షిగా నిలవాలని ఆశ కలిగి ఉన్నారు, సేవకులేమి, పరిచారకులేమి, స్వార్థకులేమి, షుగర్, బీపీతో, కాళ్ళు నొప్పి, కీళ్ళ నొప్పితో, అలసడతో, అరుగుదల లేక, బలహీనులతో నిత్యము బాధించబడుతూ నీ సన్నిధిలో కన్నీటి కార్చున్న వారిని, కోమలో ఉన్న వారిని, ఐశ్వర్యంలో ఉన్న వారిని, బలహీనతతో ఉన్న వారిని, సులువైన కానుపు కొరకు, బిడ్డల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలను బట్టి ప్రతి అంశం నీ పాదాలు ఎదుగు చేరుస్తున్నాను. ఉద్యోగాల కొరకును తండ్రి, చదువుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు తండ్రి, ఇంకా అనేకమైన రీతిలుగా చెప్పుకుంటే అనేకమైన అంశాలు, నీటి మీద, నేల మీద, గాలి మీద ప్రయాణములు చేస్తున్న వారు, పనులు చేస్తున్న వారిని బట్టి వందనాలు. ఏ జీవుని, మానవుడు దేవుడు దీవించలేదని నేరం లేకుండా ప్రభ ఆన్లైన్ ద్వారా, ఈ లైవ్ ద్వారా ఎందరైతే వింటున్నారో ప్రతి హృదయమును, ప్రతి మనిషిని, వినుకుడు లేని వారికి చెవుడు కలిగిన వారికి వినుకుడు దయచండి, కంటి చూపు లేని వారికి కంటి చూపు తల్లి దయచేదువు గాక. దేవా, నీ సన్నిధిలో తండ్రి ఈనాడు ప్రభ మరక మంచాన పడి బాధపడుతున్న వారు అందరూ అనేకులు, వారికి స్వస్థత వచ్చును గాక. తల్లిదండ్రులు చూడలేని వారు, అనాథ ఆశ్రయంలో మగ్గుతున్న తల్లిదండ్రులకి ప్రభ ఆదరణ అందించదు గాక. ఇలా చెప్పుకుంటే సమాజంలో అనేకమైనవి మోసం, దగ, కుట్ర అనేకమైన రీతిలుగా ఈ లోకంలో విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. వీటన్నిటిని గద్దించి తండ్రి ప్రశాంతమైన వాతావరణం ప్రజలకును, నీ రాకడకు వచ్చే వరకు అందరూ సజీవులుగా నిన్ను నమ్ముకుని నిన్ను స్తుతించే భాగ్యము నా దేశ ప్రజలు, నా గ్రామ ప్రజలు, నా పట్టణ ప్రజలు, నాయన నా దేశ నాయకులు, పెద్దలు అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ నీ దేన సావుకుడే నన్ను, నా పరిచర్యను, మరణాత ప్రార్థన సన్నిధిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సన్నిధి కాపుదల వినుచున్న వారికిను, ఆలకిస్తున్న వారికి, ప్రార్థనలు ఎక్కువచ్చిన అందరికీ దేవుని ఆత్మ తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.